నరదృష్టి నివారణ కోసం ఖచ్చితంగా ప్రతి ఆదివారం కానీ గురువారం కానీ గుమ్మడికాయ కానీ కొబ్బరికాయ కానీ రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. అట్లాగే గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయకి పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టి దుర్గా అష్టోత్తరంతో ఆ గుమ్మడికాయ మీద అమ్మవారిని ఆవాహన చేసుకొని చక్కగా పూజ చేయించుకొని ఆ గుమ్మడికాయని గుమ్మానికి కట్టుకోవాలి. అట్లాగే రాక్షస బొమ్మలు పెడుతూ ఉంటారు కొందరు కాలభైరవ బొమ్మ పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా కొంచెం దృష్టి దోషాలు. అవన్నీ ఏమిటంటే నల్లగా ఉండేసరికి దృష్టి అటు వెళ్తూ ఉంటుంది. అది చూడటం ద్వారా వాడి సగం దృష్టి అక్కడ పోతుంది. అందువల్ల అలాంటివన్నీ కట్టుకోవడం, గుమ్మడికాయ కట్టుకోవడం ద్వారా ఈ రాక్షస బొమ్మలు లేకపోతే కాలభైరవ బొమ్మలు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. అవన్నీ పెట్టడం ద్వారా ఆ దృష్టి దోష నివారణ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏమిటంటే ప్రతిరోజు ఈశాన్య మూల పసుపు నీళ్ళు అందులో ఒక నిమ్మకాయ వేస్తే ఆ దృష్టి దోష నివారణ అది కూడా కొంచెం నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేస్తూ ఉంటుంది. అంతా పాజిటివ్గా ఉంటుంది వచ్చిన వాళ్ళకి, ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ అని చెప్పబడింది. అట్లాగే పచ్చకర్పూరం ఇంట్లో హారతి ఇవ్వటం ద్వారా పచ్చకర్పూరం ద్వారా కూడా ఈ నెగిటివ్ అనేది పోతుందని శాస్త్రాలు చెప్పబడ్డాయి.